దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనమందరము ఆ పరలోకపు తండ్రి వైపు నిరీక్షణగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ తండ్రి ఇచ్చే ప్రేమ అనే బలం ద్వారా అన్ని పరిస్థితులలో మనం విజయవంతులం కాగలం అని ఎవరెవరైతే నమ్ముతున్నారో వారందరి జీవితాలు ఈరోజు ఆ యేసు ప్రభుల వారికి సాక్షిభూతంగా ఉండబోతున్నాయి. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభుకి సాక్షిభూతంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. ప్రతిరోజు ఉదయమే లేచినప్పుడు, ప్రభా ఈరోజు నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఆ రోజుకి సంబంధించినట్లుగా రకరకాల నిర్ణయాలను కూడా మనం చేస్తూ ఉంటాం. మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అవి ఆ ఒక్క రోజుకే సరిపోయి ఉండవచ్చు, కొన్నిసార్లు కొన్ని నెలలు కావచ్చు ఆ నిర్ణయాలు నెరవేరడానికి, మరికొన్నిసార్లు జీవిత కాలం కూడా సరిపోతూ ఉండవచ్చు. రకరకాల నిర్ణయాలను మనం చేసినప్పుడు, ఆ నిర్ణయాల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం అనుకున్న సమయానికి అవి నెరవేర్చబడలేకపోతే మనం నిరాశకు లోనై మనం తీసుకున్న నిర్ణయం సరి అయినదేనా, అసలు ఈ పిలుపులో దేవుడు నన్ను పిలిచాడా అని ఎన్నోసార్లు మనల్ని మనమే తప్పుడు నిర్ణయాలు చేశామని నిందించుకుంటూ ఉంటాం. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి, ఆకాశములో యూదుల రాజుగా జన్మించిన ఆ ప్రభు యొక్క జన్మను చూపించిన నక్షత్రాన్ని చూసిన ఆ 3 జ్ఞానులు వాళ్ళు తీసుకున్న నిర్ణయము ప్రియులారా, వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే రాజులు. ఇంకా ఒకరిని వెళ్ళి ఎందుకు చూడాలి? ఇంకా చూడండి, వాళ్ళ యొక్క ప్రథమ ఉద్దేశం ఎందుకు, వాళ్ళు ఎందుకు ఆకాశంలో నక్షత్రమును చూసి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని ఎందుకు వెతుక్కొని వస్తున్నారు? ఆ ప్రథమ ఉద్దేశం ఏంటి? ఆ రాజుగా జన్మించిన ఆ దేవాతి దేవుని ఆరాధించాలి. అది వాళ్ళ ప్రథమ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రతి క్షణము మారుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా వాళ్ళు బాధపడలేదు. ప్రియులారా, చూడండి ఎంత సమయం పట్టింది. 2 సంవత్సరముల లోపు పిల్లలందరినీ హెరోదు చంపించగలిగాడంటే దాదాపు 2 సంవత్సరాలు పట్టిందేమో. వాళ్ళు ఆ రోజుల్లో ఎలాంటి ప్రయాణాలు చేసేవాళ్ళు? చక్కగా సౌకర్యంగా ఉన్న కార్లు అవన్నీ లేవు కదా. వాళ్ళు గాడిదల మీద, ఒంటల మీద ప్రయాణం చేసేవాళ్ళు. 2 సంవత్సరాల కాలము ఆ యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించడానికి పట్టిన కాలం 2 సంవత్సరంలో ఆ ఒంటల మీద ప్రయాణించాలంటే ఎంత కష్టమైన ప్రయాణం ప్రియులారా. అది 2 సంవత్సరంలో వాళ్ళు ఇల్లు వదిలివేసి ఆ 2 సంవత్సరంలో ప్రయాణ కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఆపదలు వాళ్ళు ఎదుర్కొన్నారో, ఎన్నిసార్లు వాళ్ళకి భోజనం ఉండిందో లేదో, ఎలాంటి ప్రయాణాల్లో వాళ్ళు ఆపదలను చూశారో, ఎన్నిసార్లు నిద్రలేమి ఉండిందో, వీటన్నిటిని కూడా వాళ్ళు భరించి కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మాత్రము ఆ శిశువుని మేము ఆరాధించాలి. ప్రియులారా, చూడండి, ఒట్టి చేతులతో రాలేదు వాళ్ళు ఆరాధనకు. వాళ్ళ స్తోమతకు తగినట్లుగా బంగారము, పరిమళ ద్రవ్యము తీసుకొని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆరాధించే హృదయము ఉన్నప్పుడు ఎవ్వరము కూడా ఖాళీ చేతులతో దేవుని సన్నిధిలోనికి మనము రాలేము. ప్రియులారా, చూడండి, ఆ ఆరాధనకు వాళ్ళు మాత్రమే పిలువబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నారు, ప్రజలందరినీ కూడా నేను సృజించింది నన్ను స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి. మన జీవితం యొక్క ప్రథమ ఉద్దేశము
మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి. ప్రియులారా, వాళ్ళైతే రాజులు, జ్ఞానులు కాబట్టి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం తీసుకొని వచ్చారు. ప్రతి క్షణము ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ప్రభువు మన నుండి కోరుకునే కానుకలు ఏంటి అంటే విరిగి నలిగిన హృదయము. ఏ పరిస్థితిలో కూడా ఆ ప్రభువు నుండి దూరంగా వెళ్ళకుండా, ప్రతి పరిస్థితిలో దేవుని కృప నాకు తోడుగా ఉంది అని పరిస్థితులను చూసి కన్నీరు కారుస్తూ మనకు ఉన్న ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థపరచకుండా అన్ని పరిస్థితులలో ఆ దేవుణ్ణి ఆరాధించగలిగితే మనము అర్పించే ఆ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఎంతో ప్రశస్తమైనది. ప్రియులారా, ఆ జ్ఞానులు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు చూడండి, తమను తాము వాళ్ళు సంతృప్తి పరచుకోలేకపోయారు. కాబట్టి తమను సంతృప్తిపరచే ఆ దేవునిలో తమ యొక్క సంతృప్తిని వాళ్ళు కనుగొనగలిగారు. ఆ ప్రభువే మనల్ని ఆనందప్రదులుగా చేయగలరు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి తమ దగ్గరున్న బంగారము, వెండి, సాంబ్రాణి వాళ్ళని ఆనందపరచలేకపోయింది ప్రియులారా. కానీ తమకు అన్నీ సమకూర్చే, తమ కొరకు తన జీవాన్ని అర్పించడానికి ఈ లోకంలో జన్మించిన ఆ ప్రభువులోనే వారికి ఉన్న తృప్తి కాబట్టి ఆ ప్రభుని వెతుక్కొని రావడానికి, తమకు ఉన్నదంతా కూడా వదిలివేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రియులారా, మన ఆనందము కూడా ఆ ప్రభువులోనే ఉందా? ఆ ప్రభువులో మనం ఆనందించడానికి, ఆ ప్రభువుని సన్నిధిని వెతకడానికి మనల్ని ఏదైనా దేవుని నుంచి దూరం చేస్తుందా అంటే ఆ దేనిలోనూ మనం ఆనందించగలుగుతున్నాం కాబట్టి ప్రభు సన్నిధిని మనం వెతకలేకపోతున్నామేమో. ఆ ప్రభు సన్నిధిని వెతుకుతూ ఉన్నప్పుడు అడ్డంకులు కలిగినప్పుడు అక్కడే మనం ఆగిపోతున్నామేమో. ప్రియులారా, జ్ఞానులు చూడండి, హేరోదు యొక్క రాజగృహము దగ్గరికి వచ్చినప్పుడు ఆ నక్షత్రము వారికి కనిపించకుండా పోయింది. వాళ్ళు ఎంతో ఆరాటపడు ఉంటారు. అందుకని హేరోదు రాజు యొక్క పరిస్థితి వారికి తెలియక, రాజు కదా మనకి దారి చూపిస్తాడని వెతుక్కొని వచ్చారు. కానీ వారికి యొక్క ముఖప్రీతి కొరకు బెత్లెహేంలో, ఎఫ్రాతాలో ఆ శిశువు జన్మించాడని సత్యమైతే చెప్పాడు. కానీ చూడండి, వాళ్ళు ఆ సత్యము తెలిసిన తర్వాత ఇక ఇంతవరకు వచ్చాము, ఇన్ని కష్టాలు పడ్డాము అని తిరిగి వెనక్కి వెళ్ళలేదు ప్రియులారా. శిశువును కనుగొనే వరకు కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఆపకుండా ఏ ఉద్దేశంతో ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారో ఆ నిశ్చయము కార్యరూపం దాల్చే వరకు కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నారు. ఆ ప్రభుకి తమ కానుకలను అర్పించారు. తిరిగి సంతోషంగా ఆ ప్రభువిచ్చిన ఆనందంతో తమ తమ గమ్యాలకు సురక్షితంగా వెళ్ళారు. ఇక ప్రభువుని చూసాం కదా, హేరోదు రాజు మరలా మనల్ని ఎక్కడ శిశువు జన్మించాడో మీరు చూసిన తర్వాత వచ్చి చెప్పండి అన్నాడు కదా అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేదు ప్రియులారా. ప్రభువు వారి ఆత్మలో ఏం మాట్లాడుతున్నారో దానికి వాళ్ళు విధేయించారు. హేరోదు రాజు, ఆయన రాజు కదా, ఆయనతో మనం మంచిగా ఉంటే మనకి తిరిగి సురక్షితంగా మనకింటికి త్వరగా చేరుస్తాడేమో, అలాంటి ఈ లోకానికి చెందిన ఏ కోరికలు పెట్టుకోకుండా దేవుని మాట ద్వారా వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళకూడదని చెప్పిన ప్రకారం దేవుని మాటకు వాళ్ళు విధేయించారు. చూడండి, ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలకు వాళ్ళు వచ్చి ఆ శిశువును వాళ్ళు కనుగొనగలిగారు, ఆరాధించగలిగారు. కానీ అదే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న హేరోదుకి మాత్రము దేవుని కార్యాలు అక్కడ జరుగుతున్నవి అతడు గమనించలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. తన రాజ్యంలో ఏమి జరుగుతుంది, దేవుడి కార్యాలు ఏమేమి గొప్ప కార్యాలు అక్కడ జరుగుతున్నాయని తెలుసుకోలేకపోయాడు. అజ్ఞానంలో ఉన్నాడు ప్రియులారా. తన దృష్టి అంతా ఈ లోకంలో తను రాజుగా ఎంత గొప్పగా జీవించాలి అని దాని మీద దృష్టి పెట్టుకున్నాడు. కానీ దేవుని కృప ఎలా ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని కార్యాలను ఎలా గుర్తించాలి అనే ఆత్మీయ జీవితం మీద మాత్రము అతని దృష్టి పెట్టలేకపోయాడు. చూడండి, ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి శిశువుగా జన్మించిన యూదుల రాజు ఎక్కడని అడిగినప్పుడు అప్పుడైనా తన మనసు మార్చుకొని ఉండాల్సింది. అప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, తన యొక్క దుష్ట హృదయాన్ని వాళ్ళ ముందు చూపించి మీరు వెళ్ళి ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను. కానీ
అతని హృదయంలో నిజంగా ఆ శిశువును ఆరాధించాలని ఉందా? అటువంటి హృదయమే ఉంటే ఆ శిశువును 2 సంవత్సరముల లోపు ఉన్న శిశువులను అతడు ఎందుకు చంపించేవాడు? అంతమంది తల్లుల ఆక్రందనకు అతడు ఎందుకు కారకుడయ్యేవాడు? తనలో ఉన్న దుర్బుద్ధిని బయటికి చూపించకుండా ఎంత తప్పుడుగా అతడు మాట్లాడి తను ఏదో మంచి రాజులాగా అతడు చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలను చేస్తున్నాడు. దూరం నుంచి వచ్చిన రాజులు, జ్ఞానులు ఆ ప్రభుని ఆరాధించగలిగారు. కానీ అక్కడే ఉన్న హేరోదు రాజు మాత్రము ఎంత దుర్బుద్ధి కలిగి రక్షకుడిగా జన్మించిన ఆ శిశువును చంపించడానికి ప్రయత్నిస్తున్నాడు. నా ప్రియ సహోదరుల సహోదరి, ఈ ఉదయకాలంలో మనం అర్పించే ఆరాధన నిజంగా ఆ దేవుడికి ప్రీతికరమైనదిగా ఉందా? లేదా హేరోదు రాజులాగా ఈ లోకంలో దేవుడు ఒక ఉన్నత స్థితిలో మనం ఉంచినప్పుడు మన దృష్టి ఆ స్థితి మీద పెట్టి, ఆ దేవుడు ఇచ్చిన ఆ బహుమానముల మీద పెట్టి, బహుమానం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించకుండా ఈ లోకంలో మన కొరకు మనం గొప్పగా జీవిస్తున్నామా? ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. ఈరోజే ప్రభువు మనల్ని పిలిచినట్లయితే దేవుడికి మనము మన జీవితం గురించి నిజంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించిన హృదయాన్ని ఆ దేవుడికి మనము అప్పగించగలమా? నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజంతా కూడా ఆ ముగ్గురు జ్ఞానులకు ఉన్న ఆ మంచి హృదయాన్ని, మంచి నిర్ణయాలను తీసుకోవడానికి ప్రతి క్షణములో ఎటువంటి అడ్డుగోడలు ఎదురైనా కూడా ప్రభువును ఆరాధించే ఏ ఒక్క అవకాశాన్ని మనం కోల్పోకుండా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా కూడా ఆ ప్రభువు కృపలో మనము ముందుకు సాగి ఈరోజు మనం చేసే కార్యములన్నీ కూడా ప్రభువుకి మహిమకరంగా ఉండేలా మనల్ని తీర్చిదిద్దామని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు మా జీవితంలో నీ మహిమను మేము సందర్శించాలని ఎన్నో అవకాశములను ఇస్తున్న దేవా నీకు స్తోత్రం. బైబిల్ గ్రంథంలోని ప్రతి వాగ్దానము కూడా అయ్యా నీ ప్రేమను మాకు ప్రచురం చేస్తూ ఉన్నాయి ప్రవ్వా. అయ్యా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి ఒక్కొక్క వాగ్దానము ద్వారా మా జీవితంలో మీరు ఎన్నో కార్యములను చేశారు ప్రవ్వా. ఆ మహిమగల కార్యములన్నిటిని మేము గుర్తు చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికే ఈ లోకంలో మేము సృజింపబడ్డాం తండ్రి. కానీ కొన్నిసార్లు ప్రవ్వా మీరిచ్చిన బహుమానముల మీదనే మా దృష్టిని పెట్టి, అయ్యా ఆ బహుమానములను ఇచ్చిన మీ నుండి మా దృష్టిని మరల్చి మా మీద మా దృష్టిని పెట్టుకుని మా కొరకు మేము జీవిస్తూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి ఈ ఉదయకాలంలో క్షమాపణలు అడుగుతున్నాం. మరొకసారి మా జీవితాలను నూతనీకరించండి ప్రవ్వా. నాయనా, మీ కొరకే మేము జీవిస్తూ ప్రతి క్షణము కూడా మిమ్మల్ని మహిమపరచే విధంగా మా క్రియలు, మాటలు, తలంపులు ఉండునట్లుగా నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, 19 కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా నోటి మాటలన్నీ నా హృదయ ధ్యానం అంతయు నీకు ప్రీతికరంగా ఉండునుగాక. ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.